హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీ కవి అకాడమీ. ఈ క్లాస్లో అయితే మనం ఈనాడు న్యూస్ పేపర్ పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ని అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటిది ధీరవనితకు పట్టం అనే ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుందాం. నిరంకుశత్వం అనే అంధకారంలో కూరుకుపోయిన వెనుజుల ప్రజలకు ప్రజాస్వామ్య ఎలుగులు నింపేందుకు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ధీరవనిత మరియా కోరినా మచాదోకు అత్యున్నత గౌరవం లభించడం జరిగింది. ఈమె వెనుజుల ప్రతిపక్ష నాయకురాలు. ఈమెకి 2025కి గాను ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ శాంతి పురస్కారానికి ఈ నార్వేజియన్ నోబెల్ కమిటీ అయితే ఈమెని ఎంపిక చేయడం జరిగింది. ఈ పేరు గుర్తుపెట్టుకుందాం. ఈ పేరు మరియా కొరీనా మచాదో. ఈమె వెనుజులా దేశం యొక్క ప్రతిపక్ష నాయకురాలు. ఈమె 2025 గాను ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ శాంతి పురస్కారానికి ఈమె నార్వేజియన్ కమిటీ ఈమెను అయితే ఎంపిక చేయడం జరిగింది. అది ఈమె యొక్క పేరైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచాదో చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని అవార్డు ప్రకటన సందర్భంగా ఈ కమిటీ అయితే ప్రశంసించడం జరిగింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మ్యాడెరో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మ్యాడెరో నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను వేగం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారంటూ ఈ కమిటీ అయితే ఈమెను కొనియాడడం జరిగింది. నానాటికి మరింతగా ముసురుకుంటున్న చీకట్లో ప్రజాస్వామ్య దీప్తిని రగిలిస్తున్న మహిళగా మచేదోను ఈ నోబెల్ కమిటీ అభివర్ణించింది. ప్రాణాలకి ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఆమె స్వదేశంలోనే ఉంటున్నారని ఈ కమిటీ గుర్తు చేసింది. అధికార పగ్గాలు నిరంకుశ నేతల చేతుల్లో ఉన్నప్పుడు వారిని ఎదిరిస్తూ స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సముచితమైన గుర్తింపునివ్వడం ఆవశ్యకమని ఈ కమిటీ నొక్కి చెప్పడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 20వ మహిళగా ఈ మచాదో అయితే కీర్తిని గడించారు. ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మహిళలు 20 మంది. ఈ మచాదో 1967 అక్టోబర్ 7న అయితే జన్మించారు. మీ పారిశ్రామిక ఇంజనీరింగ్లో డిగ్రీ చేశారు. అలాగే ఫైనాన్స్లో మాస్టర్స్ అయితే ఈమె పూర్తి చేశారు. అనాథల కోసం 1992లో ఈమె అటర్నియూ ఫౌండేషన్ అయితే స్థాపించారు. సుమెట్ అనే స్వచ్ఛంద సంస్థకు ఈమె సహాయ వ్యవస్థాపకురాలు కూడా ఉన్నారు. ఈ సుమెట్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజల ఓటింగ్ హక్కులు కాపాడేందుకు, ఎన్నికల పారదర్శకత నిర్వహణ కోసం ఈ సంస్థ అయితే పనిచేయడం జరిగింది. మచాదో ఇంకా వెంటో వెనిజులా అనే రాజకీయ పార్టీని ఈమె స్థాపించారు. వెంటో వెనిజులా అనే ఒక రాజకీయ పార్టీని కూడా ఈమె స్థాపించడం జరిగింది. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేసి ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల విజేతగా చరిత్ర సృష్టించారు ఈమె. 2011లో ఈమె జాతీయ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2012లో దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం కోసం ఈమె ప్రయత్నించి విఫలమయ్యారు. ఇది ఈ మధ్యలో యొక్క పూర్తి వివరణ. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే మరింత చేరువుగా భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ అని ఈ ఆర్టికల్ గురించి మనం చూద్దాం. కొన్నేళ్ల ప్రతిష్టంభన తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య బంధం చిగురిస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలను క్రమక్రమంగా మెరుగుపరుచుకునే దిశగా ఇరు దేశాలు అయితే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమెరికన్ ముత్తాకి ఢిల్లీలో విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీ అయ్యారు. ఈ ఇరువురు మంత్రులు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. వాణిజ్యం, మానవతా సహాయం కోసం కాబూల్లో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ను భారత పూర్తిస్థాయి కార్యాలయంగా ఉన్నతీకరించనుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఢిల్లీలో ఉన్న ఆ దేశ కమిషన్ కూడా ఎంబసీ హోదా పొందనుంది. ఆఫ్ఘనిస్తాన్లో 6 కొత్త ప్రాజెక్టులకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని జయశంకర్ తెలిపారు. అలాగే 20 అంబులెన్స్లను బహుమతిగా ఆఫ్ఘనిస్తాన్కు ఇస్తున్నట్లు ఈ జయశంకర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు భారత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి మార్గాలను విస్తరిస్తామని చెప్పారు. అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా జయశంకర్ పిలుపునిచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ప్రగతిలో వెనుకంజ. ఇండియా కొన్నేళ్లుగా ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అయితే ఇండియా అవతరించడం జరిగింది. 2014-15లో తలసరి నికర జాతీయ ఆదాయం నెట్ నేషనల్ ఇన్కమ్ అయితే 72,000 అయితే 2024-25లో అది 1.14 లక్షలకు చేరింది. 1,14,000కు అయితే ఇది చేరడం జరిగింది. అయితే దేశంగా అన్ని రాష్ట్రాలు
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక తీరుగా లేవు. కొన్ని రాష్ట్రాలు ముందంజలో ఉంటే ఆర్థికంగా, కొన్ని రాష్ట్రాలు మన కేంద్రపాలిత ప్రాంతాలు వెనకంజలో ఉన్నాయి. 2023 మన 24లో స్థిర ధరల దగ్గర వాటి తలసరి నికర దేశోత్పత్తి ఎస్ఎన్డిపి అనేది చూస్తే గోవా అయితే 3.57 ల్యాక్స్ ఉంటే ఢిల్లీ 2.71 ఉంది. ఇలాగా ఈ యొక్క స్టేట్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి ఇవి. అలాగే నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే దీని డెఫినేషన్ చూస్తే ఎన్ఎస్డిపి మెసేజ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది స్టేట్ ఆఫ్టర్ డిడక్టింగ్ ది డిప్రిషియేషన్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్స్. అంటే విత్ ఇన్ ది స్టేట్లో ప్రొడ్యూస్ అయినటువంటి టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో నుంచి ఈ క్యాపిటల్ అసెట్స్ యొక్క డిప్రిషియేషన్ని తీసేస్తే వచ్చేది నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఇక్కడ మనం ఫార్ములా చూడొచ్చు. ఎన్హెచ్డిపి అంటే ఈ ఫార్ములా అయితే చూడొచ్చు మనం. ఎన్హెచ్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో నుంచి ఒక డిప్రిషియేషన్ తీసేస్తే వచ్చేది ఎన్ఎస్డిపి. సో గ్రాస్లో నుంచి డిప్రిషియేషన్ తీస్తే నెట్ వస్తుంది. ఇది ఈ ఆర్టికల్ గురించి ఫుల్ డీటెయిల్. నెక్స్ట్ ఆర్టికల్ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. ఇది వార్తల్లో ఉంది. ఈ యాక్ట్ గురించి చూస్తే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 క్రింద వయస్సు పరిమితులు తమ ఎంబ్రియోలు ఫ్రీ చేసి ఈ చట్టం జనవరి 25, 2022 అమల్లోకి రాకముందే సరోగసీ ప్రక్రియ మొదలుపెట్టిన దంపతులకు వర్తించదు. ఈ చట్టం వచ్చేసి జనవరి 25, 2022 ముందు ఎవరైతే దీని యొక్క వయసు పరిమితులు తమ యొక్క ఎంబ్రియోలు చేసినటువంటి ఏదైతే విధి విధానాలు ఉన్నావో అవి ఈ చట్టం రాకముందు ఏదైతే చేశారో అవి వచ్చేసి ఈ దంపతులకైతే వర్తించవు. నెక్స్ట్ చూస్తే మన దేశంలో సరోగసీ రెగ్యులేషన్ చట్టం 2021 ద్వారా నియంత్రించబడుతుంది. ఈ చట్టం కమర్షియల్ సరోగసీని అయితే నిషేధిస్తుంది. కమర్షియల్ సరోగసీ ఏర్పాటులో మహిళలు ఆకర్షితమై దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడం కోసమే ఈ యొక్క చట్టం తీసుకురావడం యొక్క ముఖ్య లక్ష్యం. చట్టంలో నిబంధనల ప్రకారం పరోపకార సరోగసీ మాత్రమే అనుమతించబడుతుంది. దీనిలో సరోగసీ తల్లి మరొక వ్యక్తికి లేదా దంపతులకు సహాయం చేయడానికి మెడికల్ మరియు ఇన్సూరెన్స్ ఖర్చులు తప్ప మరి ఇతర ఆర్థిక లాభం పొందకుండా బిడ్డను మోస్తుంది. ఇది సరోగసీ క్లినిక్స్కు నిరోధం మరియు నియంత్రిస్తుంది. ఈ చట్టం కింద నమోదు చేయబడని సరోగసీ కార్యకలాపాలు నిర్వహించడానికి, వాటిలో భాగస్వామ్యం అవ్వడానికి లేదా సహాయం చేయడానికి అనుమతి లేదు అని పేర్కొంటుంది. సరోగసీ క్లినిక్ బాలవైద్యుడు, గైనకాలజిస్ట్, ఎంబ్రయోలాజిస్ట్ అంటే పిండోత్పత్తికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త లేదా నమోదు చేయబడిన వైద్యుడు సహా ఎవరైనా వాణిజ్య అంటే కమర్షియల్ సర్వీస్ ప్రక్రియల్లో పాల్గొనడం ఈ చట్టం ద్వారా నిషేధించబడుతుంది. సరోగసీ కాలంలో సరోగేట్ తల్లి మరియు నమోదు చేయబడిన వైద్యుడు యొక్క రాతపూర్వక అనుమతి లేకుండా గర్భపాతాన్ని అంటే అబార్షన్ అయితే ఈ చట్టం నిషేధిస్తుంది. అవసరత ధ్రువపత్రాన్ని ఉద్దేశించిన దంపతులు పొందకుండా, ఉద్దేశించిన దంపతులు అంటే ఎవరైతే సరోగసీ ద్వారా పిల్లలు పొందాలనుకుంటున్నారో వారిని ఉద్దేశిస్తున్న దంపతులు అంటారు. వీరు అవసరత ధ్రువపత్రాన్ని పొందకుండా సరోగసీ ప్రక్రియలు ప్రారంభించకూడదు మరియు నిర్వహించకూడదు. సరోగేట్ తల్లి అయిన మహిళ తప్పనిసరిగా పెళ్లి అయి ఉండాలి మరియు ఆమెకి కనీసం ఒక సంతానం అయితే ఉండాలి. ఇంప్లాంటేషన్కి ముందు ఈ వయసు 25, ఇంప్లాంటేషన్ సమయానికి ఈమె యొక్క వయసు 25 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. సరోగేట్ తల్లి తన సొంత గమెట్స్ ఇవ్వకుండా ఉండాలి. తన సొంత గమెట్స్ అంటే తన యొక్క పిండోత్పత్తి కణాలు అయితే ఇవ్వకూడదు మరియు ఒకసారి కంటే ఎక్కువ సార్లు సరోగేట్ తల్లిగా అయితే ఈమె ఉండకూడదు. ఉద్దేశించిన దంపతులు తప్పనిసరిగా పెళ్ళైన వారై ఉండాలి. ఉద్దేశించిన దంపతులు అంటే ఎవరైతే సర్వీస్ ద్వారా పిల్లలు పొందాలనుకుంటున్నారో వారు ఉద్దేశించిన దంపతులు, వారికి తప్పనిసరిగా పెళ్ళై ఉండాలి. వాళ్ళ మహిళకి 25 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి. పురుషులకైతే 26 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి. ఉద్దేశించిన భాగస్వాములకి పెళ్ళై కనీసం 5 సంవత్సరాలు అయి ఉండాలి. వారు భారత పౌరులై ఉండాలి. ఉద్దేశించిన దంపతులకు జీవించి ఉన్న పిల్లలు ఉండకూడదు. ఆ పిల్లలు బయోలాజికల్ అయినా, దత్తత ద్వారా అయినా, లేకుంటే సర్వీస్ ద్వారా ప్రక్రియ ద్వారా అయినా కావచ్చు. వాళ్ళ పిల్లలు అయితే జీవించి ఉండకూడదు. ఇది సరోగసీ యాక్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే సాక్ష్యం సిస్టమ్. భారత స్వయంగా స్వదేశంగా అభివృద్ధి చేసిన సాక్ష్యం సిస్టమ్. దీని ఫుల్ ఫామ్ చూస్తే
ది సిచ్యువేషనల్ అవేర్నెస్ ఆఫ్ కైనెటిక్ సాఫ్ట్ అండ్ హార్డ్ కిల్ అసెట్ మేనేజ్మెంట్. ఈ సాక్ష్యం అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ ఇది. ఈ సాక్ష్యం అనేది స్వదేశంగా అభివృద్ధి చెందిన కౌంటర్ అన్మాన్డ్ వేరియల్ సిస్టమ్ గ్రిడ్ సిస్టమ్. ఇది ఒక మాడ్యులర్ అధునాతన కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఇది సురక్షితమైన ఆర్మీ డేటా నెట్వర్క్ మీద పనిచేస్తుంది. కొత్తగా నిర్వహించిన టాక్టికల్ బ్యాటిల్ ఫీల్డ్ స్పేస్ అంతటా సమగ్రమైనటువంటి వైమానిక భద్రతను ఇది కల్పిస్తుంది. ఇందులో ఇప్పుడు ఎయిర్ లిటరల్ కూడా ఉంటుంది. భూమి నుండి 300 లేదా 10,000 అడుగుల ఉన్న వరకు ఒక ప్రాంతాన్ని ఎయిర్ లిటరల్ అని అంటారు. నెక్స్ట్ చూసుకుంటే ద్రవ్య పోర్టల్. ఈ ద్రవ్య పోర్టల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, మొదటి దశలో ద్రవ్య పోర్టల్ 100 ముఖ్యమైన ఔషధ పదార్థాలపై 100 ముఖ్యమైన ఔషధ పదార్థాలపై సమాచారాన్ని స్వీకరించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. దీని ఫుల్ ఫామ్ చూస్తే డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్ ఆఫ్ ద వర్సటైల్ యాడిస్టిక్ ఆఫ్ ఆయిల్ సబ్స్టాన్సెస్ పోర్టల్ అనేది ఈ పోర్టల్ యొక్క ఫుల్ ఫామ్. ఇది డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్ ఆఫ్ వర్సటైల్ యాడిస్టిక్ ఆఫ్ ఆయిల్ సబ్స్టాన్సెస్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. ఈ ద్రవ్య పోర్టల్ అనేది ఆయుర్వేద పదార్థాలు మరియు ఉత్పత్తులపై ఉన్న అతిపెద్ద డేటా సేకరణ. ఇది నిరంతర అభివృద్ధి చెందుతున్న విస్తరిస్తున్న డేటాబేస్. ఇది సాంప్రదాయ ఆయుర్వేద గ్రంథాలతో పాటు ఆధునిక శాస్త్రీయ సాహిత్యం మరియు ఫీల్డ్ అధ్యయనాలను కూడా ఇది కలిగి ఉంటుంది. ఇది కేంద్ర ఆయుర్వేద శాస్త్ర పరిశోధన మండలి యొక్క కార్యక్రమం. అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యొక్క ముఖ్య కార్యక్రమం ఈ ద్రవ్య పోర్టల్ అనేది. ఈ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ గురించి తెలుసుకుంటే, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్స్ కింద అటానమస్ బాడీగా ఉంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ప్రైమరీ రోల్ ఏంటంటే, ఆయుర్వేదిక్ సైన్సెస్లో రీసెర్చ్ని ప్రమోట్ చేయడం దీని యొక్క ప్రైమరీ రోల్ అనమాట. ఇది ఈరోజు ఈనాడు ఆర్టికల్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, మీకు ఈ ఆర్టికల్స్ అయితే, ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.